నేను సెంట్రాయిడ్ సిస్టమ్స్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. సో ఈ లాస్ట్ 15 ఇయర్స్ లో మీకు బిజినెస్ రిలేటెడ్ చేంజెస్ ఏమొచ్చాయి? సో ఈ 150 ఎంప్లాయీస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు ఎకనామికల్లీ బ్యాక్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అంటే మీతో కంటిన్యూ అవ్వలేదు అని చెప్పి చెప్పారు కదా. మేమైతే ఇప్పుడు క్లయింట్స్ కి కమిట్మెంట్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఒక 10 రూల్స్ ఇస్తున్నాం. ఈ 10 రూల్స్ ఫాలో అయితేనే యూ కెన్ బి ఆర్ క్లయింట్. 10 ఇయర్స్‌లో ఇంత వస్తుంది. వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ ప్రొడక్ట్స్. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఐ థింక్ బెటర్ ట్రాఫిక్ లో బాగా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతారు కదా. సో ఈవెన్ 4-5 వెహికల్స్ ఉన్నా కానీ పక్క నుంచి ఐ థింక్ దట్ స్కిల్ ఈస్ హెల్పింగ్ ద పీపుల్. చేసిన స్టాక్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి ఒక 5-6 lakhs అమరావతి ఇష్యూ వచ్చిన తర్వాత లైక్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ స్ట్రక్ అయినాయి. వై యూ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్? సో నాకు ఫ్యామిలీ అండ్ మనం కింగ్ అనుకోవాల్సింది తప్పించి ఎవడు వాడే. బట్ అక్కడ మన పనులన్నీ మనమే చేసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి ఎవరికైతే స్కిల్ ఉందో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూ ఎక్కడైనా అబ్జర్వ్ అవుతుంది. నాకు తెలిసి ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి. యూఎస్ అంటే అర్జెంటీనా స్పానిష్ వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు. ఈవెన్ నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ చదివాను. అదేంటంటే సేమ్ ఆరకల్ ERP ప్రోడక్ట్. సో మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించడమే చాలా చాలా కష్టం. ఆ కష్టమైన దాన్ని మళ్ళీ మేనేజ్ చేయడం ఇంకా కష్టం. 1 year బ్యాక్ ఈ చూసిన తర్వాత ఓకే ఇక్కడికి వచ్చి చేసినవన్నీ మిస్టేక్స్. హాయ్ ఆల్, మనం ఈరోజు దేవరాజ్ గారితో ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్ గురించి డిఫరెంట్ గెస్ట్లని మనం ఇన్వైట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన లైఫ్ టైంలో అన్ని మిస్టేక్స్ చేసే అవకాశం అనేది మనకు ఉండదు. ఓకే, అది మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మనం మన మిస్టేక్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇంకా బెటర్ పాత్లో వెళ్ళొచ్చు. సింపుల్ అండి. ఇది ఏంటంటే మనం ఒక విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాం హైదరాబాద్ నుంచి, లేదంటే బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాం. మన దగ్గర ప్రాపర్ మ్యాప్ లేనప్పుడు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం డిఫరెంట్ పాత్స్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి రైట్ పాత్ కనుక్కొని మళ్ళీ వెళ్ళామని అనుకోండి, ఇట్ టేక్స్ టైం జనరల్గా. అదే మన దగ్గర ప్రాపర్ డైరెక్షన్ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, ఎలా వెళ్ళాలో తెలుసు అని అనుకుంటే ఒక 10 hours వెళ్ళిపోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఒక 10 hours or 6 hours వెళ్ళిపోయే జర్నీ. రాంగ్ పాత్స్లో వెళ్తే ఏంటంటే 15 hours ఆర్ మోర్ దాన్ ఈవెన్ 24 hours కూడా పట్టకపోవచ్చు, ఇంకా ఎక్కువ పట్టొచ్చు టైం అనేది, రైట్? సేమ్ వే ఫైనాన్షియల్ లైఫ్లో కూడా ఇది ఇయర్స్లో ఉంటుంది క్యాలిక్యులేషన్. మనం ఏమన్నా చిన్న మిస్టేక్స్ చేస్తే ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ బ్యాక్. ఓకే, అందుకే చూస్తూ ఉంటాం కొంతమంది అసలు లైఫ్లో సక్సెస్ అవ్వరు, కొంతమంది లైఫ్లో సక్సెస్ అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ నేను దేవరాజ్ గారిని ఇన్వైట్ చేశాను ఈరోజు. ఆయన లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నింటిని మనతో షేర్ చేస్తారు. సో ట్రై టు లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఏమైనా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు అనేది కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది ఆన్ చేసుకునైనా వింటూ ఉండండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, హాయ్ దేవరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తూ ఉంటారు? నేను సెంట్రాయిడ్ సిస్టమ్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మేము ఇక్కడ స్టార్ట్ చేసింది 2010లో స్టార్ట్ చేసాం. శ్రీధర్ డోకి అని నేను ఓకే చేసాము. ఇప్పుడు అరౌండ్ 150 ఎంప్లాయీస్. 150 ఎంప్లాయీస్. సో గ్రేట్. సో 150 ఎంప్లాయీస్ మెయింటైన్ చేయడం అంటే ఇది నార్మల్ విషయం కాదు. సో యూ షుడ్ లెర్న్. ఓకే, ఫైన్. సో 150 ఎంప్లాయీస్ అంటే స్టార్టింగ్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు? మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. 2 members. ఓకే, యుఎస్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి డెలివరీ చేసేవాళ్ళం. ఓకే, మార్కెటింగ్ అంతా అక్కడే, బట్ ఓకే, డెలివరీ ఇక్కడ ఉండేది అనమాట. ఓకే, ఆరకల్ ERP సపోర్ట్ చేస్తాం, కలిసి స్టార్ట్ చేసాం. ఓకే, అలాగే స్లోగా ఎక్స్పాండ్ చేసాం. గ్రేట్. ఇది అంటే ఐటీ కన్సల్టింగ్ ఫీమ్. అక్కడి నుంచి మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకుని ఇక్కడ చేస్తాం. అంటే వెరీ లెస్ పీపుల్ హ్యావ్ దట్ స్కిల్ యాక్చువల్గా. సో మీరు చేస్తున్నారంటే దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఈ లాస్ట్ 15 years లో మీకు బిజినెస్ రిలేటెడ్ చేంజెస్ ఏమొచ్చాయి? స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ప్రాజెక్ట్ ని డెలివర్ చేయగలుగుతుండేవాళ్ళు. ఓకే, సో అది ఏమైందంటే కన్సల్టింగ్ టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత కంపెనీ షిఫ్ట్ అయిందంట, మేనేజర్ సర్వీసెస్ కి షిఫ్ట్ అయింది బిజినెస్ మోడల్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే సర్వర్స్ మెయింటెనెన్స్ వాటిని ముందుగానే చూసి చేశారు. సో అప్పుడు నాది
పోర్ట్ఫోలియో కూడా ఇటువైపు షిఫ్ట్ చేశారు. Okay. సో దట్ ఐఎమ్ ఇన్ టు ద రైట్ నో క్లౌడ్ అవన్నీ క్లౌడ్ రిలేటెడ్ సో దట్ ఇప్పటికి అప్ టు డేట్ ఉన్నాం. నెక్స్ట్ ఏఐ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి నేర్చుకుని దాంట్లో వెళ్ళాం. ఓకే, సో దట్స్ హౌ ఐఎమ్ సస్టైనింగ్ రైట్. గ్రేట్. సో ఈ 150 ఎంప్లాయీస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇట్స్ 15 years టోటల్ ఎక్స్పీరియన్స్ అన్నది అనుకోవచ్చు. స్టార్టింగ్ అంటే ఎంత మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? సో ఎలాగంటే మేము ఫస్ట్ మేమిద్దరం కలిసి చేసుకునేవాళ్ళం, ప్రాజెక్ట్స్ వచ్చేవి, డెలివరబుల్స్ చేసేవాళ్ళం. స్లోగా ఏమైందంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ మనం ట్రైన్ చేసి మనం ఎక్కువ పని తెచ్చుకొని సో దట్ వీ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద కంపెనీ అని స్టార్ట్ చేసి అప్పుడు కొంతమందిని ట్రైనర్స్ గా తీసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని అలా మొదలు పెట్టాం అనమాట. ఎప్పుడైతే అలా చేసుకుని ఎక్స్టర్నల్ గా కూడా ఎంప్లాయీ హైర్ చేసుకుని, ఎందుకంటే ఆర్కిల్ ఈఆర్పీలో అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే మన ప్రాజెక్ట్స్ కి సస్టైన్ అవ్వగలం, యూఎస్ ప్రాజెక్ట్స్ కి. సో వాళ్ళని దొరకడం కష్టం కాబట్టి మనం ట్రైన్ చేసుకొని అలా చేసేవాళ్ళము. ఒక 5 years తర్వాత ఈ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఏమైందంటే L1 ప్రాసెస్ ని మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఈ రిపీటబుల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్స్ ని ట్రైన్ చేసి వాళ్ళకి ఇచ్చేసామంటే మనం వేరే వాటి మీద ఫోకస్ చేసి ఇంకో ఇద్దరం ఆలోచించి చేసాము. అది కూడా హిట్ అయింది అనమాట. సో ఇప్పుడు అలా 150 మెంబర్స్. క్రైటీరియా కూడా మేము ఎలా పెట్టుకున్నామంటే మన దగ్గర కొద్దిగా ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ ఎడ్యుకేషన్ లో అంత లేకపోయినా బట్ జీల్ ఉండి కమిటెడ్ గా ఉన్న వాళ్ళని మనం ఫిల్టర్ చేద్దాము. మనకి పెద్ద కంపెనీస్ నుంచి వాళ్ళని ఏమేమి ముందు వీళ్ళైతే కాస్త మనకి చెప్పిన మాట వింటారు, ప్లస్ లాయల్ గా ఉంటారు, అలా ప్లాన్ చేసాం. సో మాక్సిమం ఎంప్లాయీస్ తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. గ్రేట్ థాట్. ఎందుకంటే చాలా మంది ఎకనామికల్లీ బ్యాక్ ఉండే వాళ్ళని తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ లేవని, లేదంటే డిఫరెంట్ ఏదో కమ్యూనికేషన్ బాగాలేదనో, లేదంటే మనతో మింగిల్ అవ్వలేరు అని వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. మీరు వాళ్ళని పిక్ చేసుకుని చేస్తున్నారంటే దట్స్ రియల్లీ గుడ్ థింగ్. కొద్దిగా స్టార్టింగ్ లో టఫ్ గా ఉంటాము వాళ్ళతోని, సో నేర్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చి మనమే ట్రైన్ చేసి మీరు ఈ టార్గెట్స్ 3 months లో రీచ్ అవ్వాలి, 6 months లో ఇలా రీచ్ అవ్వాలి, లేదంటే కష్టం అని చెప్పి అలా కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ కాస్త ఇదిగానే ఉంటుంది, మనం స్ట్రిక్ట్ గా అలా ట్రై చేస్తాం. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు ఎకనామికల్లీ బ్యాక్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి, అంటే మీతో కంటిన్యూ అవ్వలేదు అని చెప్పారు కదా. సో ఎట్లా ఉందంటే వాళ్ళది మైండ్ సెట్ అంటే ఒక 5 years బాగానే ఉండింది. తర్వాత ఏమైందంటే ఈ సర్టిఫికేషన్స్ చేయడం, మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం, ఆ తర్వాత వేరే జాబ్ ఏదైనా మంచి జాబ్ వస్తే వెళ్ళిపోవడం, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసాం అనమాట. అప్పటి నుంచి ఏం చేసామంటే ఈ ఫ్రీ దీన్ని పక్కన పెట్టి సో ఎవరైతే డిజర్వ్డ్ ఉన్నారో వాళ్ళది 2 years కమిట్మెంట్ తీసుకునే చేస్తున్నాం. ముందు ఆ కమిట్మెంట్ ఉండేది కాదు ఇలా చేయడం వల్ల. సో అట్లీస్ట్ కంపల్సరీ 2 years మన దగ్గర చేయాలని పెట్టేసాం అనమాట. సో అది ఈవెన్ మెజారిటీ టైమ్స్ ఈ కమిట్మెంట్ లేకనే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మేమైతే ఇప్పుడు క్లయింట్స్ కి కమిట్మెంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. యూ హ్యావ్ టు స్టే విత్ దీస్ ఆర్ ద రూల్స్. ఒక 10 rules ఇస్తున్నాం, ఈ 10 rules ఫాలో అయితేనే యూ కెన్ బి అవర్ క్లయింట్. లేదు అంటే దెన్ టేక్ యువర్ మనీ బ్యాక్ అండ్ గో. సో ఆ టైప్ లో మేము పెడుతున్నాం. ఎనీహౌ దట్స్ ఎ గుడ్ థింగ్. సో మెయిన్ థింగ్ అదే ఏంటంటే మెయిన్ లెర్నింగ్ ఏంటంటే సో ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ వీళ్ళకి తెలియదు. తర్వాత ఎప్పుడు రియలైజ్ అయితే మన దగ్గర ఆపర్చునిటీ ఉండదు. సో బట్ బికాస్ ఆఫ్ దెమ్ నీకు టైం వేస్ట్ అనేది, ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి ట్రైన్ చేసి సిన్సియర్ గా చేసిన తర్వాత మళ్ళీ సడన్ గా అంటే మళ్ళీ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవడం ఎంత చాలా పెద్ద ప్రాసెస్. కరెక్ట్, అదొక లెర్నింగ్ సార్. సో జనరల్ గా ఇప్పుడు మనం అనుకుంటాం కదా, అంటే టీవీలో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ఏం చెప్తారంటే జాబ్స్ లేవని అంటారు. ఇప్పుడు మన సిఇఓస్ ఆఫ్ ద కంపెనీ, ఈవెన్ ఐఎమ్ రన్నింగ్ ద కంపెనీ, మీరు కూడా రన్ చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే రైట్ స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. సో హౌ డు యూ కన్సిడర్ దిస్? ఇక్కడ నాకు తెలిసి ఎవరికైతే స్కిల్ ఉందో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడైనా అబ్జర్వ్ అయిపోతారు. సో మనకి బయట దొరకాలి అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళని తెచ్చుకోవడం, లేదంటే మనమే మనకు తగ్గట్టు ట్రైన్ చేసుకోవడం. సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు బేసిక్ గా 2 రకాలు ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉండి మంచిగా చేసే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు తక్కువ మంది దొరుకుతున్నారు, అది మెయిన్ థింగ్. సో వాళ్ళని తీసుకుని చేయడం అనేది ఒక అప్రోచ్. లేదు మనకి డెడ్ లైన్ తొందరగా ఉంది అంటే ఎక్స్టర్నల్ గా వెళ్ళి తెచ్చుకోవడం. కరెక్ట్. ప్లస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమీర్పేట ట్రైన్ వాళ్ళతో కూడా టైప్స్ పెట్టుకుని ఒక ఎక్స్పాండ్ అవ్వాలి, తొందరగా కావాలి అనుకుంటే వాళ్ళకి కూడా మేము ఇదే చెప్తాం. బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే అనమాట. సో మనకి వెల్ ఆఫ్ వాళ్ళు అక్కర్లేదు. సో ఇలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అయితే మనకు కావాలని చెప్పి తీసుకుంటాం. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్. బట్ యాక్చువల్ గా
అమీర్పేటలో అయితే మనకి బాగా ఈజీగా దొరుకుతారు అవును. ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ. బట్ నాట్ షూర్ అంటే ఎందుకని మీరు అనుకుంటున్నారు లైక్ చాలా తక్కువ కమిట్మెంట్ ఉండే పీపుల్ దొరుకుతున్నారు రాను రాను. ఇది వరకు ఒక 10-20 years బ్యాక్ చూస్తుంటే పీపుల్ ఆర్ కమిటెడ్ ఫర్ ఎ కంపెనీ 20 years 30 years పనిచేసే వాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ 2-3 సంవత్సరాలు పనిచేస్తారా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకు కమిట్మెంట్ అనేది పోతుంది అండ్ సిన్సియారిటీ ఒకటి. ఉన్న కంపెనీలోనే ఈవెన్ 8 hours 9 hours వర్క్ చేయమంటే ఒక 3-4 hours వర్క్ చేసి బయట తిరిగే వాళ్ళు లేదంటే సంథింగ్ ఏదో ఒకటి చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, రైట్? సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ మైండ్ సెట్ అన్నది చేంజ్ అయింది, ఒక వాల్యూస్ అన్నవి తగ్గుతున్నాయని నా ఫీలింగ్. ఓకే. అండ్ జనరేషన్ గ్యాప్ వల్ల పేరెంటింగ్ కూడా మారింది, ఎందుకంటే ఇద్దరు పనిచేయడం, సో వాళ్ళ మీద అటెన్షన్ కొద్దిగా తక్కువ ఉండడం, వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర పెట్టడం, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని నా ఉద్దేశం. అండ్ పేరెంటింగ్ ఈజ్ అ కీ థింగ్ అనిపించింది సార్. సో అలాగా ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏంటంటే క్విక్ మనీకి అలవాటు అవ్వడము, సో నేను తొందరగా ఇది చేసేయాలి, దానికి ఏంటంటే 1 month 2 months అయినా సరే లేదంటే 6 months అయినా సరే జంప్ చేసి నేను తొందరగా మనీ సంపాదించాలి మైండ్ సెట్. సో అండ్ అలాంటివి చూసాను అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. సో మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో యుఎస్ లో మీరు వర్క్ చేశారు, ఈవెన్ ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు, చేపిస్తున్నారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అని మీరు అనుకుంటున్నారు? సో నాకు తెలిసి ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి సార్. యుఎస్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళు టైం మార్నింగ్ 7 అంటే 7, 5 అంటే 5 తర్వాత పని చేయడం, 7 కన్నా ముందు రాడు. సో అదొకటి నేను ఎంత ట్రై చేసిన ఇప్పటి వరకు కూడా దట్ థింగ్ ఐ థింక్ టైం మేనేజ్మెంట్, అనుకున్నది క్లియర్ గా చెప్పడం, కమ్యూనికేషన్. అండ్ యుఎస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఇంకా మండే త్రూ ఫ్రైడే ఇదిలో పెట్టేస్తారు, ఇంకా దేవుడు కనిపించినా సరే వీకెండ్ రావడం. సో ఆ మండే త్రూ ఫ్రైడే బిజీగా ఉంటుంది లైఫ్. అండ్ బేసిక్ థింగ్స్ కి మనం అక్కడ ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా ఇంట్లో మెయిడ్స్ కూడా వాళ్ళకి బేసిక్ లగ్జరీస్ అనుకున్నది ఇక్కడ కారు అవన్నీ దొరుకుతాయి. అండ్ మనం రోడ్ మీదకి వెళ్తే క్లీన్ గా నీట్ గా ఉండి పీస్ ఆఫ్ మైండ్ నేచర్ గా మెయింటైన్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద రీజన్, అంటే వాళ్ళు మనీని డైరెక్ట్ గా డైవర్ట్ చేస్తున్నారో లేదంటే కరప్షన్ తప్ప బేసిక్ థింగ్స్ మనం ఇప్పుడు ట్రాఫిక్ అంటే సిటీస్ లో ఉండొచ్చు కానీ బట్ మెజారిటీ అది ఉంటుంది. సో అది డిఫరెన్స్ చూసాను. మెయిన్ నేర్చుకోవాల్సింది మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ డిసిప్లిన్. ప్రొఫెషనల్ వాళ్ళు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా సరే అది లెర్నింగ్. సో బేసిక్ గా ఐ థింక్ సివిక్ సెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ పంక్చువాలిటీ అండ్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ విత్ మోర్ ప్రొఫెషనలిజం అనేది అక్కడ ఉంటుంది. మన వాళ్ళ తక్కువ ఉంటుంది బట్ మన వాళ్ళు హార్డ్ వర్క్ మన వాళ్ళు హార్డ్ వర్క్ చేసినంత వాళ్ళు చేయరు. యా, దట్స్ ఎ గుడ్ లెర్నింగ్ అండి. మనకి ఏంటంటే అడాప్టింగ్ చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ అలవాటు కాబట్టి టెక్నాలజీ మారిన తొందరగా అడాప్ట్ చేసేసుకున్నాం. సో దే ప్రిఫర్ ఇండియన్స్ రాదర్ దెన్ అదర్ గైస్ అన్నమాట. అర్జెంటీనా, స్పానిష్ వాళ్ళకి ఏంటంటే అర్థం కాదన్నమాట, లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, తొందరగా అడాప్ట్ చేసుకోవడం మనకి బెటర్ ఎడ్జ్ అదనమాట. సో తొందరగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఆర్గనైజేషన్స్ లో అట్లీస్ట్ ఇండియన్స్ కి మెయిన్ ఏంటంటే అడాప్టివ్ స్కిల్స్ మనం చిన్నప్పటి నుంచి బాగా అడ్జస్ట్ అవుతూ, సో అది మనకి అడ్వాంటేజ్. ఐ థింక్ బెటర్ ట్రాఫిక్ లో బాగా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతారు కదా. సో ఈవెన్ 4-5 వెహికల్స్ ఉన్నా కానీ పక్క నుంచి ఐ థింక్ దట్ స్కిల్ ఈస్ హెల్పింగ్ ద పీపుల్, ఎస్పెషల్లీ బైకర్స్. ఓకే, గ్రేట్. సో యా, వెన్ ఇట్ కమ్స్ టు బిజినెసెస్, ఇక్కడ ఇండియాలో మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ఛాలెంజెస్ యూ ఫేసింగ్ కరెంట్లీ ఆర్ ఈవెన్ లాస్ట్ 15 years లో? సో మాకు యాజ్ ఎ టీమ్ ఏమనిపించిందంటే ఎఫర్ట్, అంటే మెయిన్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఛాలెంజ్. ఎక్కడైనా సరే మనకి బ్రాండ్ అని కానీ లేదంటే ఏమంటారు మీకు ఎందుకు ఇవ్వాలి, సో అన్నది తెచ్చుకోవడం ఇంపార్టెంట్, అది కష్టం అనిపించింది. అండ్ డెలివరీ మోడల్ అయితే కొద్దిగా అనిపించింది. రెండోది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇండియాలో సేమ్ ఆరకల్ ERP ప్రోడక్ట్ ఉంది అనుకో, అది ఇంప్లిమెంట్ చేయడానికి కానీ కాన్ఫిగర్ చేయడానికి అన్నిటికీ సేమ్ ఎఫర్ట్ పడుతుంది. కానీ మాకు ఉన్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో అమౌంట్స్ తొందరగా రాకపోవడం, ఛాలెంజెస్, ఏదో ఒక రీజన్ చెప్పి ఇలా పేమెంట్స్ ని క్యాన్సిల్ చేయడం, అలాంటివి చూసి ఇంకా మేము ఇండియన్ మార్కెట్ ని టచ్ చేయకూడదు, ఎందుకంటే ఎఫర్ట్ సేమ్ కానీ మనకి వచ్చే ఇది కరెక్ట్. సో ఈవెన్ నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పోస్ట్ చదివాను, అదేంటంటే వాళ్ళు ఏదో ఒక బెటర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేద్దామని ఒక ఫైల్ గవర్నమెంట్ ఆఫీస్ మూవ్ చేస్తే వాళ్ళు ఏదో లిఫ్ట్ రిలేటెడ్ ఏదో చెప్పేసి మొత్తం ఆపేశారంట. ఆ ఫైల్ 3 years పాటు వాడి దగ్గర ఉంటే, అంటే
ఇంకా కదలలేదు, పైకి వెళ్ళి సైన్స్ అయ్యి అన్ని అవ్వకపోతే మొత్తం కంపెనీ షట్ డౌన్ అయిపోయింది 3 years లో. వాడి దగ్గర ఫండింగ్ ఉంది, వాడి దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు అదే కరప్షన్ సంథింగ్ మనీ బ్రైబ్ ఏది ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అందుకని చెప్పి ఆ ఫైల్ ఒక చోట ఆగిపోయింది. అక్కడే 3 years ఫైల్ మూవ్ అవ్వలేదు. ఫైనల్ గా వాళ్ళు షట్ డౌన్ చేస్తారు. యాక్చువల్గా ఆ కంపెనీ వస్తే ఇంకా బెటర్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనేది విన్నాం. ఈవెన్ మనం ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవి చూసినా కానీ ఇండియాలో ఈ కైండ్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో మనం కొంచెం గవర్నమెంట్ ఆఫీషియల్స్ నీడ్ టు చేంజ్, అదైతే ఉంది. అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నీడ్ టు చేంజ్ ఇంక్లూడింగ్ పీపుల్ ఆల్సో. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఫైన్. సో ఇది పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ యుఎస్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎలా చేసేవాళ్ళు, అండ్ ఇండియా వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ స్కిల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే ఫోకసింగ్ ఆన్ సంథింగ్ వర్క్ రిలేటెడ్. సో యుఎస్ లో పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు. ఇండియా వచ్చిన తర్వాత స్లోగా చేసాం కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ డైవర్సిఫైడ్. నా మిస్టేక్ ఏంటంటే ఐ కెన్ సే ల్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, ల్యాండ్ అండ్ గోల్డ్. సో మిగిలినవి అసలు కన్సిడర్ చేయలేదు అనమాట. సో యుఎస్ లో ఏదైతే అప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు ఏమాత్రం చేసినా కానీ అది ఇంత అయిపోయింది. సో ఇండియా వచ్చి మళ్ళీ మా శ్రీధర్ డోకి నేను కలిసి స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాము ఫ్రమ్ స్క్రాచ్. యుఎస్ లో 7 years చేసింది అక్కడే అయిపోయింది బికాజ్ ఆఫ్ రెసిషన్ తర్వాత. సో మెయిన్ థింగ్ అదే, ఆ రెసిషన్ లో జాబ్ లెస్నెస్ ఉంటుంది. సో హార్డ్ జాబ్స్ అవన్నీ చేసుకుంటూ సేవింగ్స్ అక్కడే ఏదైనా. సో దాంతో మనకి మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాము. దెన్ నౌ ఆఫ్టర్ 10-15 years ఐ మీన్ బట్ 1 year బ్యాక్ ఈ మీవి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినవన్నీ మిస్టేక్స్. ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఎంతూజియాజంగా చేశాను, ఏదైతే చేశాను దోస్ ఆర్ స్టిల్. అంటే ల్యాండ్ పక్కన పెడితే ఈ యూలిప్స్ కట్టడం కానీ, లేదంటే సేవింగ్స్ ప్లాన్ అని, రిటైర్మెంట్ ప్లాన్ అని ఏదైతే చేశాను అవన్నీ మీ వీడియోస్ చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చేసిన స్టాక్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి ఒక 5-6 lakhs పోగొట్టు. సో అప్పటి నుంచి ఇంకా అంటే ఇటువైపు వెళ్ళలేదు. బేసిక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నది దాని మీద టచ్ చేయలేదు. ప్లస్ గైడెన్స్ లేక, అంటే మనం ఓన్ గా చేయకూడదు ఏదైనా సరే. నాలెడ్జ్ ఎవరైతే గైడ్ ఉన్నారో, నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తో చేస్తేనే ఒక ఇది అవుతుందని తెలిసిందనమాట. సో దీన్ని యాక్చువల్గా లా ఆఫ్ యావరేజెస్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు కొంచెం బెటర్ అంటే స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఇట్స్ లా ఆఫ్ యావరేజెస్ అనే దాని మీద వర్కౌట్ అవుతుంది. సో వెన్ ఎవర్ వి బిలీవ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ ఇట్ విల్ వర్క్. ఈవెన్ స్టాక్స్ కూడా అంతే. స్టాక్స్ కూడా మనం మల్టిపుల్ ఒక 2 స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే కంటే ఒక 20-30 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే వి విల్ హ్యావ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. జనరల్ గా స్టార్ట్అప్స్ కూడా మనం లాస్ అని అనుకుంటాం కదా. సో ఈవెన్ స్టార్ట్అప్స్ ఆల్సో ఇఫ్ వి ఇన్వెస్ట్ ఇన్ 20-30 స్టార్ట్అప్స్ ఇట్ విల్ వర్క్అవుట్. బట్ మనం 1 or 2 స్టార్ట్అప్స్ లోనే పెడితే కనుక ఇట్ విల్ గో. నేను దాని మీద యాక్చువల్గా బుక్ రాస్తున్నాను, లా ఆఫ్ యావరేజెస్ అనేది కదా. ఈవెన్ ఫార్మింగ్ లో కూడా మనం ఒకటే ప్లాంట్ పెట్టేసి దాని మీదే బిలీవ్ మొత్తం పెట్టాము అంటే మేబీ ఇట్ మే గ్రో, ఇట్ మే నాట్ గ్రో. బట్ మనం ఒక మల్టిపుల్ ప్లాంట్స్, ఒక 100 plants నాటినప్పుడు మేబీ ఒక 10 plants పోయినా కానీ రిమైనింగ్ 90 plants నుంచి మనకు వస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ యావరేజెస్ that will create wealth. Okay, fine, we will discuss about it later. Sure. And when it comes to your real estate investments, మీరు అనుకుంటున్న మిస్టేక్స్ ఏంటి? ఒక హౌస్ ప్లాన్ చేశాను. ఓకే. సో అంటే సిటీలో ఒకటి ఉంటే బెటర్. ఆల్రెడీ ఒక పిల్ల ఉంది. సిటీలో ఒకటి ఉంటే బెటర్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 2 అమ్మాయిలు. సో పెద్ద అమ్మాయి ఎలాగో 12th ప్లస్ అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి సిటీలో ఒకటి తీసుకుందాము అని ప్లాన్ చేశాను. కానీ అదేమైందంటే అప్పుడు ల్యాండ్ మీద మొత్తం అంతా చేయడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే క్యాష్ క్రంచ్ వచ్చింది, క్యాష్ ఫ్లో ప్రాబ్లం. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు నేను ఇది అవుతున్నాను. బట్ యాక్చువల్గా నేను విన్నప్పుడు అంటే లాస్ట్ టైం మనం అవుట్ ఆఫ్ కెమెరా డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు కొన్నది ఒక 10 years బ్యాక్ కొన్నానని చెప్పారు. బట్ 10 years బ్యాక్ ఇస్ ద రైట్ టైం ఫర్ మ్యూచువల్ ఫండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 10 years బ్యాక్. సో అది వాటికి చాలా బాగా గ్రో అయ్యి ఉండి సూపర్ గా వచ్చి ఉండాలి. సో వై యూ కన్సిడరింగ్ ఇట్ ఈస్ మిస్టేక్? అంటే కరెక్ట్ గా నాకు ఇప్పుడు నాకు కావాలి 1 month 2 months లో కావాలి. ఆ టైంకి నేను అమ్మాలనుకుంటే అది వేరే రీజన్స్, ఇది కావచ్చు, లేదంటే డాక్యుమెంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ టైంకి క్యాష్ దొరకపోవడం అనేది నేను లిక్విడిటీ ప్రాబ్లం. అదే నేను కనుక 50% ఓకే ఒక చోట
FDs కానీ అలా ప్లాన్ చేస్తుంటే క్యాష్ Okay. ఫ్లో అట్లీస్ట్ నా ఎమర్జెన్సీ ఫండ్ వాజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. ఓకే సో అప్పుడు అది నా మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు నాకు కరెక్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటే 3 months 6 months ఎప్పుడైనా పడుతుంది. Correct. బట్ ఆ లోపు నా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. కరెక్ట్ సో నేను మళ్ళీ క్రెడిట్ కార్డ్ అను లేదంటే ఏదైనా గోల్డ్ అన్న బట్టి సో ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ ఫర్. సో అందుకోసం ఏదైతే డైవర్సిఫై చేసుకోవడం అన్నది మీ దాంట్లో అడ్వైస్ లో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ మిస్డ్, దట్ వాస్ ద మిస్టేక్. ఓకే సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్. అంటే మనం జనరల్ గా రిటర్న్స్ అనేది చూసుకుంటాం, బట్ లిక్విడిటీ లేనప్పుడు విల్ ఫేస్ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ఈవెన్ ఒక 1 crore ఉండే ప్రాపర్టీని తక్కువ కమ్మాల్సి రావచ్చు, ఎందుకంటే మనకి అవసరం కాబట్టి డబ్బులు. అదే మనం ప్రాపర్ లిక్విడిటీ ఉండే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్ గా ఉంది అంటే మనం ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయం, ఫైనల్ గా డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు సినారియో చూస్తే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ప్రీవియస్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ల్యాండ్ ప్రైసెస్ ఎలా పడితే అలా పెరిగినాయి, మల్టిప్లై అయిపోయినాయి. సో దట్ వాజ్ ద బూమింగ్ పీరియడ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాగ్నెంట్ అయినాయి, కొనడానికి ఎవరు రావట్లేదు, చాలా వరకు హైడ్రా ఎఫెక్ట్ అని ఇంకా డిఫరెంట్ జరిగింది. సో ఎంటైర్ తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ అనేది స్ట్రక్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ రెస్టింగ్ మోడ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ పర్చేసెస్ ఆర్ సేల్స్ ఆల్సో. సేల్స్ చేద్దామన్నా అవ్వట్లేదు వాళ్ళకి. అంతకుముందు ఏమైంది లాస్ట్ 5 years లో ఆంధ్రలో జరిగింది అది. అమరావతి ఇష్యూ వచ్చిన తర్వాత లైక్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ స్ట్రక్ అయినాయి, పెద్దగా గ్రోత్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు పెరుగుదామన్నా యావరేజ్గా ఉన్నాయి, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ అది రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, వేరే ఏదైనా కానీ. సో వీ షుడ్ నాట్ లాక్ ద మనీ. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా తీసుకున్నారు, దాని రిలేటెడ్ హౌ ఇట్ హ్యాపెండ్? సో అదేంటంటే రిటైర్మెంట్ కోసము పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేశానని తీసుకున్నాను. కానీ మీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసిన తర్వాత అవి వేరే డైవర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మెయిన్ థింగ్ అది పిల్లల పేరు మీద వేసాను అనమాట, కిడ్స్ రిలేటెడ్. 10 years లో ఇంత వస్తుంది వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చెప్పిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. యూలిప్స్ తీసుకున్నాను. బట్ అవన్నీ ఐ థింక్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ చూసుకుంటే నాకు, అండ్ మధ్యలో నాకు మెడికల్ నాకు కావాల్సి వచ్చి 10 years 5 years గా తీసేయడం. సో ఇలాంటి సో ఎక్కడ క్రియేషన్ అయితే అవ్వలేదు బేసిక్. సో అలాంటి వాటి అంటే ఎమర్జెన్సీ ఇప్పుడు హెల్త్ దానికోసం మా పేరెంట్స్ దానికోసం చూస్తే సడన్ గా హెల్త్ కేర్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఐ హ్యాడ్ టు గెట్ దట్ మనీ అనమాట. సో అలాంటప్పుడు ఇబ్బంది అయింది. ఓకే, అంటే నేను ఇందాక మీకు చూసిన ఎక్సెల్ షీట్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్ 1 year ప్లస్ లాస్ చూపిస్తుంది. అంటే ఇఫ్ యూ కుడ్ టేక్ ఎ రైట్ డిసిషన్ ఈ మీ దగ్గర ఇంకో 1 year ఎక్కువ ఉండేది అనేది నాకు అనిపించింది. కరెక్ట్. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పటి నుంచైనా మీరు అది ప్రాపర్గా సెట్, అంటే వి విల్ సెట్ ఇట్, అది ఏం చేద్దాం అనేది చూద్దాము. బట్ సో ఈ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాన్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు మీరు? అది నేను 5 years బ్యాక్ తీసుకున్నాను. 5 years బ్యాక్. సో ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ పెయిడ్ అప్ ఆర్ ఏదో చేయొచ్చు దాన్ని. ఫైన్. సో ఆ ప్లాన్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా వాట్ యూ థాట్ ఇన్ యువర్ బ్రెయిన్? సో నేనేమనుకున్నా అంటే ఐ కెన్ సస్టైన్ ఇవి పే చేస్తూ కూడా నేను 10 years తర్వాత వచ్చే రిటర్న్స్ ని వాళ్ళ దానికోసం చేస్తాం అనుకున్నా కానీ, బట్ ఈ మధ్యలో ఖర్చులు పెరగడం, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ముందుకెళ్ళడము, అండ్ ఇలా హెల్త్ ఇది, సో అవన్నీ రావడంతో ఆ ప్లానింగ్ అనుకున్నట్టు జరగలేదు. సో అంటే యాజ్ పర్ మీ ఐ థింక్ యూ డిడ్ంట్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్, యూ ప్లాన్ ఫర్ ఫ్యూ. అదైతే కరెక్ట్ గానే చేశారు. యూ డిడ్ హార్డ్ వర్క్ అండ్ ప్లాన్ ఎవ్రీథింగ్, బట్ ప్లానింగ్ లో మిస్ అయింది అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్, ఎవరికైనా ఆపదలో ఉంటే ఇవ్వచ్చు, కానీ బెటర్ అక్కడి నుంచి మీకు ఎంత అది రాదు అనుకుని ఇవ్వడమే బెటర్. అలాంటి కేసులు కూడా జరిగినాయి. సో కొద్దిగా నీడీలో ఉండి కొద్దిగా చేసింది, అబౌండ్ బియాండ్ మై కెపాసిటీ ఇచ్చి తిరిగి రాకుండా అలాంటి సందర్భాల్లో ఏమైందంటే నా లిక్విడ్ అది కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే చాలా మంది నా క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు తెలిసేది
బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ఆర్ పీపుల్ దే లూజ్ మనీ. మంచిగా ఉండటం కూడా డబ్బులు లూజ్ అవుతుంది. గుడ్నెస్, కైండ్నెస్ ఇవన్నీ కూడా వీ విల్ లూజ్ మనీ. యూ షుడ్ బి ఎ రైట్ పర్సన్, నాట్ ఎ గుడ్ పర్సన్. సో ఎంతవరకు మనం ఇవ్వగలం అంటే ఎంతవరకు లాస్ అవ్వగలం అనేది మాత్రమే మనం చూసుకొని ఇవ్వాలి తప్ప అవుట్ ఆఫ్ మన హ్యాండ్స్ దాటేసి మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం తీసేసి లేదంటే అప్పులు చేసి ఇవ్వడం, మన క్రెడిట్ కార్డే కదా వేరే వాళ్ళు యూస్ చేసుకున్నారు వాళ్ళు కట్టేస్తారని అనుకుని ఇవ్వడం, లేదంటే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక సైనే కదా అని సిగ్నేచర్స్ పెట్టేయడం, గ్యారంటీర్గా ఉండడం, వీటి మూలంగా లక్షలు లేదంటే మొత్తం లైఫ్ పోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ మీకైతే ఇది యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవే చూసుకుంటే కనుక యుఎస్లో మనం మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారు? యుఎస్లో ఏమీ లేదు, ఓన్లీ ఇండియాలోనే చేశారు. ఓకే, వై యూ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ యుఎస్? సో నాకు ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్, Okay. మా పేరెంట్స్, మా సిస్టర్స్. ఓకే, సో అందుకోసం మెయిన్ ఇండియా వచ్చేసింది రీజన్. ఎందుకంటే Okay. నాకు 7 years అక్కడ ఉన్నాను, దెన్ పెద్ద అమ్మాయి అక్కడే పుట్టింది, Okay. యుఎస్ సిటిజన్. బట్ మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇక్కడ కింగ్స్ లైఫ్ అక్కడ ఉండదు. సో ఎంత మనం కింగ్ అనుకోవాల్సింది తప్పించి ఎవడు వాడు ఇక్కడంటే మనకి ఒక ఇది ఉంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ ఇలా బాండింగ్ అటాచ్మెంట్స్ చూసుకునే వాళ్ళకి అక్కడ దొరకదు. వీకెండ్ వెళ్ళాలి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలి అన్నది అదంతా ఆర్టిఫిషియల్ అనిపించింది. ఓకే, సో కమిట్మెంట్స్ మెయిన్, దెన్ Okay. లైఫ్ స్టైల్, ఇవి రెండు నాకు నచ్చి Okay. డెసిషన్ చేసుకున్నాను. సో ఇక్కడైతే యుఎస్లో మీరైతే ఎర్న్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకి యుఎస్లో ఉండే వాళ్ళు గ్రేట్ అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ అక్కడ మన పనులన్నీ మనమే చేసుకోవాలి. బట్ ఇండియాలో మీ దగ్గర కొంచెం డబ్బులు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ సమ్ 80,000 ప్లస్ 1 lakh per month ఇన్కమ్ ఆల్సో ఒక మెయిడ్ ఈజీగా దొరుకుతారు ఇక్కడ. అండ్ దే వర్క్ ఫర్ 2,000, 3,000 ఆర్ 4,000కి అయిపోతుంది. మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఈజీగా దొరుకుతుంది బికాస్ ఆఫ్ ద పీపుల్. సో ఎనీథింగ్ ఈజీలీ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ ఏదైనా వుడ్ వర్కర్ కావాలి, ప్లంబర్ కావాలన్నా జస్ట్ లైక్ దట్ మనకి వచ్చేస్తారు. బట్ అక్కడికి వచ్చేటప్పటికి మనం వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు వచ్చేటట్టు, సో అవర్లీ బేసిస్ మీద వర్క్ అనేది ఉంటుంది అండ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ స్పెండ్ చేయలేరు. సో ఆబ్వియస్లీ లైఫ్ అనేది కొంచెం కాంప్రమైజింగ్ అన్నట్టు ఉంటుంది. యా, సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ కింగ్ లైఫ్, ఇండియా ఇస్ ద బెస్ట్ ఇఫ్ యూ హ్యావ్ మనీ. Okay. That's the right point actually. If you have money, this underline, double underline. Okay, good. Thank you. ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది వచ్చినాయి కదా. ఇప్పటి నుంచి ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఏమేమి డిసిషన్స్ తీసుకుందామని అనుకుంటున్నారు? ఏమేమి చేంజెస్ మీ లైఫ్లో చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్, నేను చేసిన మిస్టేక్స్ నాకు తెలిసి మిగిలిన వాళ్ళు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో Okay. ఇప్పుడు ఏంటంటే ఒక గైడ్ ఎవరైతే ఆల్రెడీ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ఉన్నారు వాళ్ళ Okay. గైడెన్స్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఐ ఫీలింగ్ సేఫ్. ఓకే, సో ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఓన్గా, ఎందుకంటే ఐ ఆల్రెడీ ట్రైడ్ ఇనఫ్. ఓకే, అంటే కొన్ని పక్కన పెడితే ఈ ల్యాండ్స్ అవి పక్కన పెడితే Okay. ఏదైతే మిగిలినది ఏదన్నా సరే దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. Okay. సో ఐ వాంట్ టు గో విత్ ద గైడెన్స్. ఓకే, సో గైడెన్స్, దెన్ పిల్లల ఎడ్యుకేషన్. నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ దేర్ మ్యారేజ్. సో ఈ మూడు మెయిన్ థింగ్ నెక్స్ట్ 10 to 20 yearsలో. ఓకే. సో ఇద్దరు పిల్లలకి చేయడం, దెన్ ఎలాగో సోషల్ సర్వీస్ అన్నది ఒక థాట్ ప్రాసెస్. ఉంది. ఓకే, సో దానికి అండ్ ఆర్ట్, అంటే నేను మా ఫ్యామిలీలో సింగర్స్, పిల్లలకి కూడా అదే వచ్చింది, ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్. గ్రేట్. సో ఇప్పుడు మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే బాగా స్కిల్ఫుల్ ఉండి వాళ్ళు చేయలేని వాళ్ళని కాస్త ముందుకు తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి Okay. వాళ్ళని కొద్దిగా చేయడానికి ఒక ట్రస్ట్ లాగా ఏదైనా చేసి ఓకే, ముందుకెళ్దాం, అట్లాంటి కొన్ని థాట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అండ్ దెన్ ఐ నీడ్ టు గెట్ సమ్ టైమ్. గ్రేట్ అండి. ఈవెన్ నాకు కూడా ఉంది. నాకేంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేద్దాం. అంటే చాలా మంది బికాస్ ఆఫ్ ద పావర్టీ ఆర్ డబ్బులు లేకపోవడం మూలంగా ప్రాపర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోలేరు, బట్ వెరీ టాలెంటెడ్ ఉంటారు. ఏదర్ వాలీబాల్, రన్నింగ్ ఆర్ మెనీ గేమ్స్ టాలెంటెడ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనేది ఉంది. మేబీ ఒక 2-3 years డౌన్ ద లైన్స్ విల్ ప్లాన్ టుగెదర్ రిలేటెడ్ టు దట్. ఈవెన్ ఏదైనా సింక్ అయితే చూద్దాము. డెఫినెట్లీ. మొన్ననే ఒక ఆంధ్ర బాలానంద సంఘం అని మా పెద్ద పాప అందులో చేస్తుంది. ఓకే, వాళ్ళు కూడా సిమిలర్ థాట్స్ అనమాట. 1940లో 85 years అయింది. సో 3 years నుంచి మేము అసోసియేట్ అయినాం.
అది కూడా సేమ్ థింగ్. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకి చాలా తక్కువ దాంట్లో ఆర్ట్స్, డాన్స్, అదే కూచిపూడి, దెన్ కర్ణాటక సంగీతం, లైట్ మ్యూజిక్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేస్తారన్నమాట. ఆర్గనైజేషన్ చాలా అయింది. సో అది ఐ వాజ్ మూవ్డ్ బై దేర్ ఇనిషియేటివ్ అన్నమాట. దేవరాజ్ గారు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక మెంటర్షిప్ తీసుకోవాలని, లేదంటే యూ నీడ్ టు కమ్ టు హ్యాపీ కాయిన్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. బట్ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు హ్యాపీ కాయిన్, యూ కాంట్ క్రియేట్ వెల్త్ అంటిల్ అన్లెస్ యూ లెర్న్ ద థింగ్స్. అంటే మీరు ఎప్పుడైనా ఒకరిని నమ్మి ఇన్వెస్ట్ చేయడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐఎమ్ రన్నింగ్ సమ్ 4-day వాట్సాప్ క్లాస్ ఒకటి రన్ చేస్తున్నాను. 4-day క్లాసెస్ ఒకటి ఉంటాయి, అండ్ దెన్ 14-day క్లాసెస్ ఒకటి ఉంటాయి. ఈ రెండింటిలో యూ కెన్ ట్రై అండ్ టెస్ట్ వాట్ ఈస్ ఫైనాన్స్ అనేది. నేర్చుకున్న తర్వాత దెన్ టేక్ ఎ డెసిషన్. అంతే తప్ప డోంట్ బిలీవ్ ఎనీ వన్, ఇంక్లూడింగ్ మీ కూడా. ఓకే, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ మనీ అండ్ మీ ఫ్యూచర్ అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప వేరే వాళ్ళ చేతుల్లో ఎప్పుడు పెట్టొద్దు. ఓకే, వన్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు వేరే వాళ్ళతో మేనేజ్ చేయించుకున్నా, వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకున్నా, దట్ ఈస్ ఓకే. అంతేగాని నేర్చుకోకుండా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, లేదంటే స్టాక్స్లో పెడతారు, లేదంటే క్రిప్టో కరెన్సీలో పెడతారు, లేదంటే వేరే వాళ్ళకి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. అండ్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి, మీ మనీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళకూడదు. మీ మనీ మీ అకౌంట్లోనే ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నాం. ఓపెన్ చేపిస్తే బ్యాంక్ నుంచి వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి కనెక్ట్ చేపిస్తాం. దీని నుంచి మళ్ళీ వాళ్ళ బ్యాక్కి వెళ్తాయి. అంతే తప్ప మధ్యలో వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిందంటే దెన్ వీ కాంట్ ట్రస్ట్. సో మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించడమే చాలా చాలా కష్టం. ఆ కష్టమైన దాన్ని మళ్ళీ మేనేజ్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మేనేజ్మెంట్ అనేది చాలా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ టు మేనేజ్ ద మనీ. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రిలేటెడ్ టు దట్. అండ్ మీరు మిమ్మల్ని చూసుకుంటే కనుక ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, వెల్త్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. సో వాట్ అబౌట్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్? యు ఆర్ ఐ థింక్ 40+ and then you are appearing very young. So what are all the routines you are following related to health? First of all, thanks to my parents. I got a good genes. First thing. Okay. Second thing, weight ఒక 10 kgs ఎక్కువ ఉండేవాడిని ఒక 5 years back. సో ఐ మీన్ డిప్రెషన్ అనుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆ తర్వాత రొటీన్ అంటే 1 day మీల్ అన్నది అలవాటు చేసుకున్నాను. 1 meal a day. అంటే 1 meal అంటే సాలిడ్ గా లంచ్ బాగా చేస్తాను. ఒక 4 అన్నం, పప్పు, కూర, బ్యాలెన్స్ అన్ని ఉండేలాగా సాలిడ్ గా లంచ్ చేస్తాను. ఓకే, దెన్ మార్నింగ్ రాగి జావ కానీ లేదంటే ఫ్రూట్స్ అలాంటివి, అండ్ వాకింగ్ అది యాడ్ చేస్తున్నాను. సో అంతకు ముందు వరకు అలాంటి చాలా అకేషనల్ గా ఉండేవి. సో 1 meal a day. నైట్ టైం ఇంకా ఇది లిక్విడ్స్ కానీ లేదంటే ఈవినింగ్ 6 లోపు ఏదైనా సరే. అంటే అది నాకు ఒకప్పుడు రాత్రి పెరుగన్నం తింటే కానీ నిద్రపోవడం చాలా మందికి ఉంటుంది. 4 పూట్ల తినాలి. సో అక్కడ లెర్నింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బ్రెయిన్, ఐ మీన్ మీ బ్రెయిన్ ని మీరు ట్రైన్ చేయాలి. అది మెయిన్ థింగ్. అది చాలా టైం పట్టింది నాకు, 5 years పట్టింది. బట్ నౌ ఐ థింక్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, లైక్ మనం ఒక జనరేషన్ బ్యాక్కి వెళ్తే పొద్దున టిఫిన్ ఉండేది, మధ్యాహ్నం లంచ్ ఉండేది, ఈవినింగ్ డిన్నర్ ఉండేది. ఇవన్నీ చేసినా కానీ అక్కడ ఫిజికల్ హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది. ఎక్కువ నడిచే వాళ్ళం మనం. బై డిఫాల్ట్ వర్క్ ఎక్కువ ఉండేది, ఫిజికల్ వర్క్ అనేది. సో దట్ మనం 3 meals తీసుకున్నా, 4 meals తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక మనకి అంత ఫిజికల్ వర్క్ లేదు, బ్రెయిన్ వర్క్ అనేది ఎక్కువ ఉంది. అదే సార్, కరోనా తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇట్స్ కామన్ అయిపోయింది. కరెక్ట్. సో అది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఐ హ్యావ్ టు ట్రైన్ మై బ్రెయిన్. ఓకే, నువ్వు బయటకు వెళ్ళక్కర్లేదు, ఎనర్జీ ఖర్చు పెట్టట్లేదు, సో డోంట్ టేక్ ఇట్. సో అది ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇట్ వర్క్ అవుట్ వెల్. ఓకే, గ్రేట్. యాక్చువల్లీ నేను మెన్స్ కమ్యూనిటీ, మనది వాసుచల్ల మెన్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది కదా, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో. దానిలో అసలు ఏమేం చేయాలి, ప్రాపర్ హెల్త్ ఉండాలంటే ఒక 7 points ఇచ్చానండి. బ్లడ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీ 6 months ఒకసారి తీపించుకోవాలని చెప్పి, అండ్ డైలీ వాకింగ్ అని 8,000 steps అని ఇలా డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాను. మీరు చూసారో లేదో నాకు ఐడియా లేదు. సో ఇవి మనం ఫాలో అయితే ఏంటంటే బేసిక్ కొంచెం హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి. ఓకే, అండ్ హెల్త్ అండ్ వెల్త్ ఆర్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక 35 దాటి వెళ్తున్నారు అంటే ఈచ్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ద మోర్ ఇయర్స్ మనం క్రాస్ చేస్తున్నప్పుడు మోర్ రాంగ్స్ చేస్తే కనుక
ఈవెన్ వెల్త్ కూడా అండి, అవును. డబ్బులు రిలేటెడ్ కూడా 35 లోపు ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదు, అవును. దాని తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి 30 దాటిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంపాక్ట్ పెరిగిపోతుంది. ప్రతి స్టెప్ కూడా రాంగ్ స్టెప్ ఈస్ కాస్టింగ్ యూ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హెల్త్ ఆల్సో. ఓకే, ఇది రెండో పాయింట్. ఇంకా నెక్స్ట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే మెంటల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ ఉండటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, అండ్ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా టెన్షన్ ఓవర్ థింకింగ్ లేకుండా మేనేజ్ చేసుకోవడం అనేది అనదర్ స్కిల్. ఓకే, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏ స్కూల్లో కాలేజ్లో ఎక్కడ ఉండవు. సో ద మోస్ట్ అసలు బేసిక్ స్కిల్స్ మనకు కావాల్సిన ఏవి కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ ఉండవు. ఇదర్ మనీ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ ఆర్ మెంటల్ హెల్త్ ఆర్ ఎనీథింగ్, అసలు ఏ సబ్జెక్ట్ కూడా ఉండదు. సో ఇవన్నీ మీరు బయట నుంచి నేర్చుకోవాలి. యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం ఫర్ ఇట్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ ఫర్ ఇట్ ఆల్సో. ఓకే, అండ్ ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే వి విల్ బి నా డిస్ట్రాక్టెడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం, అండ్ దెన్ వీ కాంట్ గ్రో ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ మన స్పిరిచువల్ బీయింగ్ అనేది పెద్దగా గ్రో అవుతుంది. కరెక్ట్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఫైన్ అండి. ఇంకా హెల్త్ రిలేటెడ్ మీరు ఏమైనా టిప్స్ చెప్దామని అంటే మెయిన్ స్ట్రెస్ మీరు అన్న పాయింట్. సో ఇవాళ రేపు అంతా నైట్ మేలుకోవడం అది కామన్ అయిపోయింది ఐటీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఓవర్లాప్ యూఎస్ అవర్స్ కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 12-1 అయిపోతుంది. సో అలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే లేట్ అవుతుంది అని అంటే గ్యారంటీగా మనకి స్ట్రెస్ ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్ ఆడ్ టైమ్స్ లో తీసుకుంటే, సో అది మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని అవాయిడ్ చేయగలిగితే. సో చాలా మంది అపోహ ఏంటంటే ఈవినింగ్ 7 కల్లా తింటే రాత్రి 12 గంటలకు ఆకలిస్తుంది కదా. సో నేను కూడా అదే ఇదిలో ఉండేవాడిని. కానీ ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ ఇట్ వోంట్ హర్ట్ యూ. అంటే నైట్ మీరు ఏం ఫుడ్ రికమెండ్ చేస్తారు? ఈవినింగ్ 7కి లైట్ ఫుడ్ తీసుకుంటే, సో నేను కాఫీ ప్రియుడిని, కాఫీ తాగుతాను. అంటే మరీ ఎక్కువ కాదు, క్వాంటిటీ తగ్గించి. సో లేదంటే ఏదన్నా మజ్జిగ ఇలాంటివి. సో లిక్విడ్ ఎక్కువ తీసుకుంటాను. ఓకే, సో అలాంటివి హెల్ప్ అవుతాయి డెఫినెట్లీ. బేసిక్ గా సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగ్ అండ్ హ్యాపీలీ. ఓకే, ఫైన్ దేవరాజ్ గారు. అండ్ ఫిట్నెస్, ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా చెప్దామని అనుకుంటున్నారు? ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ హెల్తీ రిలేషన్షిప్ విత్ వైఫ్, లేదంటే కిడ్స్, లేదంటే పేరెంట్స్, సో వాట్ యూ రికమెండ్? సో మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ ఉండేదే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ సో యాజ్ ఎ మెన్ వీ హ్యావ్ యునో ఈగో ఆర్ వాట్ ఎవర్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది 2-3 days నీకు స్ట్రెస్ క్రియేట్ చేసేదానికన్నా ఇఫ్ యూ కంట్రోల్ దట్ అండ్ సే సారీ, సింపుల్ సారీ, 4-letter వర్డ్, యూ విల్ గెట్ దట్ 3 days బ్యాక్. సో అది నేర్చుకున్నాను. అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ బట్ స్టిల్ అది మైండ్ లో పెట్టుకుని చేస్తాం. పిల్లల్ని ఇప్పుడు జనరేషన్ ని చేయడం చాలా కష్టం. జెన్జీ అంటున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. సో వాళ్ళ స్క్రీన్ టైం ని తగ్గించడానికి నేను మల్టిపుల్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాను. సో దట్ దే విల్ హ్యావ్ ఓన్లీ మాక్సిమం 1 or 2 hours ఆన్ ద స్క్రీన్ టైం. ఎందుకంటే అదొక నేను కూడా ఇప్పుడు ఫ్రీగా ఉంటే బ్రౌజ్ చేయడం, రీల్స్ లేదా ఆ స్క్రీన్ టైం తగ్గడానికి వన్ ఆఫ్ ది టిప్ ఏంటంటే దే హ్యావ్ మల్టిపుల్ స్పోర్ట్స్ కానీ, ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ డ్రాయింగ్, డాన్స్, ఎనీథింగ్. సో అట్లీస్ట్ కొరియన్ అయినా సరే డాన్స్ చేసుకుంటే దానికి స్క్రీన్ టైం తగ్గుతుంది కదా అని చెప్పి ఆ టైప్ లో అయిపోయింది అనమాట. కిడ్స్ ని రైజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. వీ హ్యావ్ టు హ్యావ్ స్మార్ట్నెస్ టు హ్యాండిల్. ఇవి 2 విషయాలు చెప్తాం. ఓకే, సో రిలేషన్షిప్స్ లో మీకు పాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా కానీ ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు అంటే అగైన్ వీఆర్ ఎట్ 0 అన్నట్టు ఆల్మోస్ట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, it is completely your responsibility. Your kids, your responsibility. Your wife, your responsibility. And your parents or sisters, brothers, everything your responsibility. వీటిని సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. మీ మెంటాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం వితౌట్ మచ్ స్ట్రెస్ అయిపోయి మీరు టెన్షన్ పడిపోయి వేరే వాళ్ళని టెన్షన్ పెట్టి ఈ టైప్లో కాకుండా ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేయాల్సినవన్నీ కూడా ప్రాపర్ డిసిప్లిన్తో చేస్తే ఇట్ ఈస్ మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు వైఫ్ రిలేటెడ్ మనం చూసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి లేదంటే ఫైట్స్ అనేవి ఇట్స్ టూ కామన్.
జరుగుతూ ఉంటాయి, వీక్లీ వన్స్ అయినా లేకపోతే మజా ఉండదు, మంత్లీ 4-5 times అయినా జరుగుతూ There's no ఉంటాయి. spice in life. దట్స్ స్టాక్ మార్కెట్, మీకు ఐడియా ఉంది కదా, అప్స్ అండ్ డౌన్స్. సో సేమ్ ఇట్ హ్యాపెన్స్, బట్ టుగెదర్ హ్యాస్ టు సాల్వ్ అండ్ గ్రో. ఓకే, యాజ్ లైక్ ఎ స్టాక్ మార్కెట్. ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి కిడ్స్ అనేది ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ని కంట్రోల్ చేయడం, లేదంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ సెట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్కిల్. యూ నీడ్ టు లెర్న్ దట్. సో వీళ్ళని ఎలా చేయాలి అనేది నేర్చుకోవడానికి మల్టిపుల్ టూల్స్ ఆన్లైన్లో ఉన్నాయి, కొన్ని కోచింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యూ నీడ్ టు లెర్న్ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నేను కమెంట్ చేస్తే ఇదివరకు కొట్టేస్తా, లేదంటే తిట్టేస్తా అంటే కనుక ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, యూ నీడ్ టు ప్యాంపర్ అండ్ స్లోగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వై హౌ అనేది చెప్పాలి, అండ్ ఆ డిసిప్లిన్ అనేది పెట్టాలి. ఇఫ్ యూ ఆర్ టూ మచ్ రిస్ట్రిక్టెడ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ టూ మచ్ ఫ్రీడమ్ ఆల్సో, బోత్ ఆర్ ప్రాబ్లమ్. సో ఎక్కడ ఎంతవరకు ఎలా చేయాలనేది యూ షుడ్ లెర్న్. పేరెంట్స్ స్మార్ట్నెస్ ని తెలుసుకోవాలి, పిల్లల్ని హ్యాండిల్ చేసే స్మార్ట్నెస్ తెలుసుకోవాలి, అండ్ మానిటరింగ్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తుంటే మానిటరింగ్ మిస్ అవుతుంది. కొంతమంది వచ్చి ఓవర్ మానిటరింగ్ చేస్తుంటారు, అది ఇంకొక వేలో వెళ్ళిపోతుంది. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. యా, సో ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్, ఐ థింక్ ఈ మూడు కవర్ అయినాయి అని అనుకుంటున్నా మ్యాక్సిమం. అండ్ దేవరాజ్ గారిని మళ్ళీ మనం పిలుద్దాం మన పాడ్కాస్ట్కి, మేబీ కొన్ని మంత్స్ తర్వాత అగైన్ వీ విల్ లెర్న్ సంథింగ్. ఓకే, అండ్ మీరేమైనా ఫైనల్ మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు మన ఆడియన్స్కి? మన జీవితం మన చేతిలోనే. సో తప్పు చేసినా రైట్ చేసినా నో రిగ్రెట్స్. తప్పులు చేసి మళ్ళీ చేయొద్దు, రిగ్రెట్ అవ్వద్దు. సో తప్పుల నుంచి నేర్చుకుందాం, మన లైఫ్ని మన చేతిలో తీసుకుందాం. దట్స్ ఆల్ సార్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గ్రేట్ వర్డ్స్. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ సంథింగ్, హ్యాండిల్ ఇట్. ఇఫ్ యూ కాంట్, టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్వన్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మూలంగా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎ మెంటర్ ఆర్ ఎ కోచ్ ఆర్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉండే వాళ్ళు, లేదంటే ఈవెన్ వైఫ్ ఆర్ ఎనీవన్. యూ నీడ్ టు, అంటే ఎక్కడైనా హెల్ప్ కావాలంటే డోంట్, మనం ఏదో వాళ్ళు తక్కువ చూస్తారు, లేదంటే డబ్బులు అయిపోతాయి, ఈ టైప్లో మీరు చూసుకోవద్దు. టేక్ హెల్ప్ అండ్ మీ లైఫ్ని మీరు బెటర్గా మూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.